ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన మధ్య ఉన్నారని? హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ బిలీవ్ దాట్? ఆమెన్. సో our source of strength and our hope is that the Lord is always with us. Amen. సో అది లేని వారు నిరీక్షణ లేని వారిగా జీవిస్తారు. ఆమెన్. మనం నిరీక్షణ లేని వారిగా మనం ఎప్పుడు కూడా జీవించము. వై? బికాస్ ద లార్డ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఆమెన్. దేవుడు ఎప్పుడు కూడా మన తోడు ఉంటారు. సో ఇవాళ వాక్యము, దిస్ వాజ్ సంథింగ్ ద లార్డ్ వాజ్ స్పీకింగ్ టు మీ. నేను ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ద లార్డ్ పోస్ట్ మీ అ క్వశ్చన్. దేవుడు ఒక క్వశ్చన్ నాకు ఇచ్చారు. వేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా? ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఇస్ హీ? వెన్ యూ టర్న్ టు 2 Kings 2:14 మనం చదివినట్లయితే 13 and 14 చదవండి. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. సో ద లార్డ్ వాజ్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఎలైజా యొక్క అంగిని ఒకసారి 13 చదవండి. ఆ దుప్పటిని తీసుకొని ఆయన ఏమన్నాడంటే, ఎలైజా యొక్క దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దాకా ఆయనతో ఉన్నాడు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతారా ఆయనతో పాటు? లేకపోతే ఎక్కడ ఉన్నారు ఈ దేవుడు? వేర్ ఇస్ హీ? సో దిస్ ఈస్ ద సేమ్ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఆల్ ఆల్సో. ఒకసారి మనం అందరం ఆలోచిద్దాం. ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ నిజంగా మనము దీన్ని దృష్టి పెట్టి లెట్ us థింక్, వేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా? ఎలైజా యొక్క దేవుడు, మన దేవుడు ఎక్కడ ఉన్నారు? అసలు ఆయన ఎలాంటి వారు? వాట్ ఈస్ హీ? వేర్ ఈస్ హీ? ఆమెన్. సో వెన్ యూ థింక్ అబౌట్ ఇట్ అండ్ వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Kings 19 8 to 10 చదువుదాం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చును. ఒక్క నిమిషం. సో ఇక్కడ మనము ఈ పరిస్థితిని చూసినట్లయితే ఎలైజా ఒక గొప్ప కార్యం చేశారు 18 చాప్టర్లో. ఏంటి అంటే మనందరికీ తెలుసు, బాల్ ప్రవక్తల్ని వారందరిని కూడా చంపివేశారు. ఒక గొప్ప కార్యం జరిగింది ఇక్కడ. ఏంటి అంటే ఆయన బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు పరలోకం నుండి ఒక అగ్ని వచ్చి, దేవుని అగ్ని వచ్చి ఆ బలిపీఠంలో ఉన్న ఆ సాక్రిఫైస్ని దేవుడు తీసుకున్నారు, అంగీకరించారు. ఆమెన్. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ సైట్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ దేర్. సో అక్కడ ఉన్న ప్రతి ప్రవక్తలకి, బాలు ప్రవక్తలు కూడా, ఇట్ వాస్ ద లార్డ్ poured out judgment upon them. Amen. సో అంత గొప్ప కార్యం చేసిన ఎలైజా, when it came to జెజబెల్, ఇప్పుడు జెజబెల్ ఇక్కడ ఎందుకు పరిగెత్తుతున్నారు అంటే, జెజబెల్ వాజ్ థ్రెటనింగ్ హిమ్ టు కిల్ హిమ్. అంటే జెజబెలు అక్కడ ఆయన్ని, ఆ దైవజనుని చంపుతానని బెదిరిస్తుంది. ఆయన దానికి బెదిరిపోయి ఆ మాటకు బెదిరి ఆయన ఏం చేశారు? ఆయన పరిగెత్తుకుంటూ he went into the wilderness. He went to the wilderness. So he went into the wilderness and he was staying there. దేవుడు వాక్యం వచ్చింది, ఎలైజా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ?
వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు ఒక దేవుని యొక్క గొప్ప దైవజనువి. వై ఆర్ యూ రన్నింగ్ అవే ఫ్రమ్ ది ఎనిమీ? అపవాది నుండి నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? ద ఎనిమీ షుడ్ రన్ ఆఫ్ ఫ్రమ్ యూ. బట్ హీ హ్యాడ్ నో స్ట్రెంగ్త్ ఇన్ హిమ్. ఆయనలో ఎటువంటి శక్తి లేదు. దేవుడు ఏం చెప్పారు ఆయనకి? నువ్వు వెళ్ళి పర్వతం ఎక్కు. ఆమేన్. సో దిస్ ఇస్ ద లార్డ్. మనం లాస్ట్ వీక్ మన దైవజనులు మనతో మాట్లాడారు కదా, అని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారండి? మనము పర్వతాన్ని మనము ఎక్కాలి. గాడ్ ఆస్క్డ్ హిమ్ టు క్లైంబ్ మౌంట్ హోరేబ్. మౌంట్ హోరేబ్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ద ప్లేస్ దట్ మోసెస్ మెట్ గాడ్. ఇట్ ఈస్ ద సేమ్ ప్లేస్ ద లార్డ్ వాజ్ ఆస్కింగ్ ఎలైజా టు గో దేర్. ఆమేన్. సో మౌంట్ హోరేబ్ దగ్గరికి ఆయన వెళ్ళమన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత 11th వర్స్ మనం చదివినట్లయితే, అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చును. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచును. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఆమెన్. సో దిస్ ఈజ్ వేర్ ద లార్డ్ ఆన్సర్డ్ మీ. ఆ రోజు నేను వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఒక క్వశ్చన్ అడిగారు, వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా అన్నప్పుడు దేవుడు ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్, ఐ వాజ్ ఆస్కింగ్ ద లార్డ్, అంటే వాట్ ఈస్ ద లార్డ్ సేయింగ్, వేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు వినిపించారు. ఏంటి అంటే, వెన్ ద లార్డ్ పాస్డ్ బై ఎలైజా మౌంట్ హోరెబ్ మీద నుంచినప్పుడు దేవుడు అక్కడి నుండి వెళ్ళారు. ఏ విధంగా వెళ్ళారు? వెన్ హీ కేమ్ దెర్ వాస్ అ మైటీ విండ్. ఆమెన్. సో ఎలైజా చూసినట్లయితే అక్కడ ఆ గాలిలో దేవుడు లేరు. అండ్ దెన్ అన్ ఎర్త్ క్వేక్ కేమ్. ఒక భూకంపం వచ్చింది. ఎలైజా ఆ భూకంపం వైపు చూసారు, దేవుడు ఏమైనా ఉన్నారేమో అని. ఆ భూకంపంలో కూడా లేరు దేవుడు. అండ్ దెన్ ద ఫైర్ కేమ్. అగ్ని వచ్చింది. బట్ ద లార్డ్ వాజ్ నాట్ ఇన్ ద ఫైర్. బట్ ద లార్డ్ షోస్ అ వెరీ స్పెషల్ వే టు షో హిమ్సెల్ఫ్ టు ఎలైజా. దేవుడు ఒక మంచి ఒక చెప్పాలంటే అది ఒక డిఫరెంట్ వే. అప్పుడు దాకా దేవుడిని ఒక గొప్ప, హీ కేమ్ డౌన్ లైక్ అ ఫైర్, హీ కేమ్ డౌన్ లైక్ అ విండ్, హీ కేమ్ డౌన్ లైక్ అ మైటీ ఎర్త్ క్వేక్. ఇవన్నీ జరిగినాయి. బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఎలైజా సా ద లార్డ్. ఏ విధంగా ఆయన దేవుడిని కలుసుకున్నారంటే యాజ్ అ స్టిల్ స్మాల్ వాయిస్. ఆమెన్. హీ వాజ్ ఒకసారి చదవరా 12th వర్స్ ఒకసారి చదవరా. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. వాట్ ఈస్ ద ఫార్మ్ ద లార్డ్ ఇస్ చూసింగ్ టు బీ? ఆయన మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరముగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. దట్ ఈస్ వేర్ ద లార్డ్ ఆఫ్ ఎలైజా ఇస్. ఆమెన్. హీ ఈజ్ నాట్ ఇన్ ద విండ్, హీ ఈజ్ నాట్ ఇన్ ది ఎర్త్ క్వేక్, హీ ఈజ్ నాట్ ఇన్ ద ఫైర్, బట్ హీ ఈజ్ ఇన్ యువర్ పర్సనల్. ఆమెన్. సో నేను ఈ వాక్యం నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక ఫ్రేజ్ ఇచ్చారు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్ స్పెక్టాక్యులర్, బట్ హీఈస్ ఇన్ ద నియర్ పర్సనల్. అంటే దేవుడు ఏదో గొప్ప కార్యాలు చేసే దూరంగా ఉండే దేవుడు కాదు. హీఈస్ ఇన్ యువర్ నియర్ పర్సనల్. అంటే నీ దగ్గరగా ఉండే దేవుడుగా ఆయన ఉండాలనుకుంటున్నారు. ఆమెన్. అప్పుడు దాకా ఎలైజా ఆయన గొప్ప దేవుడిగా చూశారు, కానీ ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే అపవాది ఆయనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి చాలా ప్రతికూలమైన పరిస్థితి ఉంది అక్కడ. ఆయన భయపడుతున్నాడు. అటువంటి విధమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆయనకి గొప్ప కార్యం కాదండి. హీ నీడెడ్ అ లవ్ ఫ్రమ్ గాడ్. ఆమెన్. హీ నీడెడ్ అ స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. ఆయన ఒక నిమ్మలము గల ఒక మాట ఆయనకి కావాలి. ఆమెన్. అంతే కదండి. మనం చాలాసార్లు అనుకుంటాము, మన పరిస్థితులు వచ్చినప్పుడు గొప్ప కార్యం అప్పుడు మనం ఎప్పుడు కూడా మనము అనుకోము. ఎవరైనా మంచి మాట మనతో మాట్లాడితే బాగుండు, మనల్ని ఒక ఓదార్చి బలపరిచి ఒక మాట మనకి చెప్తే బాగుండని మనకి అనిపిస్తుంది. అంతేనా కదా అండి? అప్పుడు మనం గొప్ప కార్యం గురించి మనం ఎవరం ఆలోచించాం. ఆమెన్. దిస్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్ దట్ ఎలైజా వాజ్ ఇన్. ద లార్డ్ డిడ్ నాట్ వాంట్ టు షో ద గ్రేట్నెస్ అండ్ మైటీ గాడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అక్కడ ఆ విధంగా దేవుడు
ఆయన చూపించుకోలేదు. హీ వాంటెడ్ టు బీ అ పర్సనల్ గాడ్ టు ఎలైజా. ఆమెన్. ఆయన ఒక దగ్గరగా ఉండే, ఒక నిమ్మలముగా ఉండే, మాట్లాడే ఒక దేవునిగా ఆయనకి ప్రత్యక్షం అవ్వాలని అనుకున్నారు. ఆమెన్. సో ఐజయా 57:15 మనం చదువుదాం. యెషయా గ్రంథము 57:15 ఒకసారి చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. For this is what the high and majestic one says, the one who fills the eternal realm with glory. అంటే ఒక గొప్ప దేవుడు, he fills the whole heaven and earth. మనము యోహాను సువార్త చదివినప్పుడు, ఆ రెవల్యూషన్ చదివినప్పుడు, he fills the whole heaven and earth with his glory. ఆయన వస్తే మనము ఎక్కడ వంటి వారం కాదు. లైక్ వీ కెనాట్ స్టాండ్ బిఫోర్ హిమ్. ద ఎర్త్ ఇస్ నథింగ్, వీఆర్ నథింగ్ బిఫోర్ హిమ్. ఆమెన్. సో ఆయన చాలా గొప్ప దేవుడు. బట్ వాట్ ఈస్ హీ టెలింగ్? ఐ డ్వెల్ ఇన్ హై అండ్ హోలీ ప్లేసెస్ బట్ ఆల్సో విత్ ద లోలీ అండ్ ద బ్రూస్డ్. ఆమెన్. ఐ డ్వెల్ ఇన్ హై అండ్ హోలీ ప్లేసెస్. కానీ నేను అంత గొప్పవాడిని, బట్ ఐ డోంట్ చూస్ టు బీ ఓన్లీ దేర్, బట్ ఐ చూస్ టు బీ యాజ్ అ పర్సనల్ గాడ్. ఆమెన్. ఒక దగ్గరగా ఉండే, ఒక నిమ్మలముగా మాట్లాడే దేవుడిగా నేను ఉండాలనుకుంటున్నాను దేవుడు అంటున్నారు. ఆమెన్. బట్ హూ విల్ హీ బీ దేర్ విత్? ఎవరితో ఉంటారు? ఎట్లాంటి వారితో ఉంటారు అంటే, ఐ డ్వెల్ విత్ దెమ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ హంబుల్. అంటే ఎవరైతే వారు తగ్గింపుతో ఉంటారో, అంటే దేవుడు నాకు కావాలి నా పరిస్థితిలో, దేవుడు లేకుండా నేనేమీ చేయలేను అనుకున్న వారి దగ్గర దేవుడు తప్పకుండా హీఈస్ గోయింగ్ టు బీ దేర్. ఆమెన్. మెనీ టైమ్ వి మిస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు అంటే మనల్ని మనం చాలా గొప్పవారిగా మనము అనుకుంటాం. ఆమెన్. దట్ ఈస్ వై వి మిస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. అది ఒకసారి ఆలోచించండి. లోకం అంతా కూడా దే వర్షిప్ ద ఫైర్, దే వర్షిప్ ద విండ్, దే వర్షిప్ ద ఎర్త్ క్వేక్స్, దే వర్షిప్ ద ఎర్త్, దే వర్షిప్ ద సన్. బట్ వీ వర్షిప్ అ గాడ్ హూ ఇస్ పర్సనల్. ఆమెన్. హీ స్పీక్స్ టు అస్. ఆమెన్. దేవుడు ఎందుకు ఆ విధంగా చూపించుకోలేదు ఎలైజాకి అంటే, he did not want to be like the people of this world. అంటే ఈ లోకంలో ఉండే దేవుడు వరే ఆయన ఉండాలని అనుకోలేదు. He wanted to be a God who was with you in your good, in your bad and in your worst situations. Amen. అంటే నీ మంచిలో, నీ చెడులో, నీకు కావాల్సిన ప్రతి పరిస్థితిలో, నీ ఇబ్బందులో ఆయన నీతో పాటు నడవాలని అనుకుంటున్నారు. ఆమెన్. అప్పటిదాకా ఎలైజా గొప్ప కార్యాలు చేశారండి. బట్ డిడ్ యూ సీ ఎనీ ఫెయిత్ ఇన్ హిమ్ వెన్ ద ఎనిమీ వాజ్ ఛాలెంజింగ్ హిమ్? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మన గొప్ప కార్యాలు మనకు కనిపిస్తే మనలో చాలా ఫెయిత్ వచ్చేస్తుందని మనం అనుకుంటాం. బట్ దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ దట్ ద లార్డ్ వాజ్ షోయింగ్ మీ. గొప్ప కార్యాలను చూసి మనకి ఫెయిత్ రాదండి. ఇట్స్ నాట్ అంటే అప్పటికప్పుడు వస్తుంది, ఫెయిత్ వస్తుంది. బట్ ఆ ఫెయిత్ నిల్చొని ఉండాలి అంటే, మనలో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండాలి అంటే, ఆ గొప్ప కార్యం వెనకాల ఉన్న దేవుడిని మనము గట్టిగా పట్టుకోవాలి. ఆమెన్. ఆ గొప్ప కార్యాన్ని మనం పట్టుకోకూడదు, దాని వెనకాల ఉన్న కార్యం చేసిన దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఆమెన్. దట్ ఈస్ వేర్ వీ ఆల్ మిస్ అవుట్. నాకు తెలిసి ఎలైజా కూడా అదే చేసి ఉంటారు. వై డిడ్ హీ మిస్ గాడ్ దేర్? ఎందుకు మిస్ అయి ఉంటారంటే, దేవుడు ఎంత గొప్పవాడు అని చూసుంటారు, కానీ ఆ దేవుడిని నేను ఇంకా దగ్గరగా తెలుసుకోవాలి, ఈ గొప్ప కార్యం ఆయన ఎలా చేయగలిగాడు, హూ ఈస్ హీ అని ఆయన గురించి తెలుసుకునే ఆ జ్ఞానం ఆయనకు లేకపోయింది. దేవుడు అందుకనే, బట్ ద లార్డ్ డిడ్ నాట్ డిస్క్వాలిఫై హిమ్. దేవుడు ఆయనని డిస్క్వాలిఫై చేయలేదు, పనికి రాని వారిగా దేవుడు ఆయనని ఎంచలేదు. ఆమెన్. మనం కూడా అదే చేయాలండి. లెట్ us ఆల్, ఇఫ్ వీఆర్ థింకింగ్ దట్ దేవుడు మనల్ని డిస్క్వాలిఫై చేశారు అనిపిస్తే మనకి, దట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. ఆమెన్. అది అపవాది నుండి వచ్చే మాట. ద లార్డ్ విల్ నెవర్ డిస్క్వాలిఫై ఎనీవన్. మనం చేసే ప్రతి తప్పులో కూడా దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఒక నిమ్మలము అయిన మాటతో మనల్ని మన పరిస్థితిలోంచి బయటికి తీసుకొస్తారు. కానీ he is with the humble, he will lead us to the path of righteousness. Amen. Psalm 23 ఏముందండి? The Lord is my shepherd, I shall not be in want. He leads me in the pastures, through the green pastures. Amen. అక్కడికి ఆయన తీసుకెళ్తాడు, ఒక మంచి కాపరి ఆయన.
ఆమెన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములలో యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆమెన్. సో హీ ఆల్వేస్ లీడ్స్ యూ ఇంటూ పీస్. హీ విల్ నాట్ లీడ్ యూ ఇంటూ కన్ఫ్యూజన్. నీ పరిస్థితుల్లో నీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే, నీకు గలిబిలి జరుగుతుంది అంటే అది అపవాది నుండి వచ్చేదే కానీ దేవుడి నుండి అయితే రాదండి. దేవుడి మాట నువ్వు వింటున్నావు అంటే నీకు తప్పకుండా నీ హృదయంలో ఒక పీస్ రావాలి. ఆమెన్. ఒక శాంతి కలగాలి, ఒక సమాధానం నీ హృదయంలో కలగాలి. ఆమెన్. ద లార్డ్ ఆల్వేస్ వాంట్స్ అస్ మనందరం కూడా దేవుడిని ఎలా చూడాలని దేవుడు అనుకుంటున్నారు అంటే, హీ వాంట్స్ అస్ టు సీ హిమ్ యాజ్ అ పర్సనల్ గాడ్. ఆమెన్. దగ్గరగా ఉండే దేవుడుగా మనం ఆయనని చూడాలని దేవుడు ఆశిస్తున్నారు ఇవాళ. ఆమెన్. హీ డు నాట్ వాంట్ యూ ఆల్ టు సీ హిమ్ జస్ట్ యాజ్ అ గాడ్ హూ కెన్ డూ మిరకల్స్. దేవుడు గొప్ప కార్యం మాత్రమే చేస్తారనే దేవుడుగా ఆయనను చూడాలని అనుకోవట్లేదు. దట్ ఈస్ దేర్, అది తప్పకుండా జరుగుతుంది. కానీ అంతకంటే ఎక్కువ మనము ఆయన దగ్గరగా ఉండే దేవుడుగా మనం ఆయనని అంగీకరించాలి. వ్యక్తిగతంగా మనము ఆయన నాతో ఉండాలి. వీ హ్యావ్ టు బీ మోర్ అవేర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని ఎక్కువగా మనము అంగీకరిస్తూ జీవించాలి. ఆమెన్. సో వెన్ యూ గో టు జెనసిస్ 1:27, జెనసిస్ 1:27, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ హీ క్రియేటెడ్ హిమ్ మేల్ అండ్ ఫీమేల్. ఆమెన్. సో దేవుడు మనల్ని ఎవరి స్వరూపంలో క్రియేట్ చేశారండి? తన స్వరూపంలో మనల్ని, పోలికలో ఆయన మనల్ని సృష్టించారు. ఆమెన్. ఎందుకు సృష్టించారు అంటే, ద లార్డ్ వాంట్స్ టు అండర్స్టాండ్ యూ అండ్ మీ. ఆమెన్. హీ వాంట్స్ అస్ అంటే దేవుడు ఎక్కడో పరలోకంలో ఉండి ఆయన మాట్లాడితే మనకి వినపడదు అని మనకి తెలిసి దేవుడు ఏం చేశారండి? హీ నాట్ ఓన్లీ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. మనం ఆయన లాంగ్వేజ్ని మనం మాట్లాడుతున్నాం. వీఆర్ స్పీకింగ్ హిస్ భాషను మనం మాట్లాడుతున్నాం. ఆమెన్. వీ హ్యావ్ హిస్ స్పిరిట్ ఇన్ సైడ్ ఆఫ్ అస్. ఆయన ఎవరి స్వరూపంలో చేశారు? ఎవరి ఆత్మ మనలో ఉందండి? ఆయన ఆత్మ మనలో ఉంది. వీఆర్ నాట్ హియర్ జస్ట్ లైక్ అ బాడీ. ఆయన ఆత్మ మనలో పెట్టారు. కాబట్టి ఆయన ఆత్మతో మనము ఎప్పుడైనా మనము మాట్లాడవచ్చు. మనం ఆయనకి దూరంగా ఎప్పుడూ లేము. ఆయన ఆత్మ మనలోనే ఉంది. ఆమెన్. బట్ మనిషి పాపం చేయడం వల్ల దేవునికి దూరంగా అయ్యాము. కాబట్టి దేవుడు ఏం చేశారండి? అక్కడికి ఆగిపోకుండా దేవుడు ఒక 1 step ఫర్దర్ వెళ్ళారు. వాట్ డిడ్ హీ డూ? వెన్ యూ గో టు ఫిలిపియన్స్ 2:6 and 7 మనం చదువుదాం. ఫిలిపియన్స్ 2:6 and 7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. హీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, yet he gave no thought to seize equality with God as a supreme prize. అంటే ఆయన దేవుడు అండి, నిత్యంలో ఉండే ఆయన దేవుడు. హీ ఈజ్ ఇటర్నల్ గాడ్. నథింగ్ కెన్ బి కంపేర్డ్ టు అవర్ గాడ్. ఆమెన్. బట్ హీ డిడ్ నాట్ చూస్ టు టేక్ దట్ యాజ్ అ ప్రైజ్, బట్ హీ కేమ్ డౌన్. ఇన్స్టెడ్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అంటే తనను తాను తగ్గించుకొని తనలో ఉన్న ఆ గొప్పతనాన్ని పక్కన పెట్టి ఎంప్టీ చేసుకొని హీ కేమ్ డౌన్, రెడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హ్యూమన్ ఫామ్. ఆమెన్. సో ఒక రిక్తునిగా ఆయన తనను తాను తగ్గించుకొని, నువ్వు నేను మనమందరము కూడా ఆయన మాటను ఇంకా స్పష్టంగా వినాలనే ఒక ఆతురతతో దేవుడు తనను తాను తగ్గించుకొని మన యొద్దకు వచ్చారు. ఆమెన్.
సో సో ఇమాజిన్ హౌ గ్రేట్ అవర్ గాడ్ ఇస్. ఆమెన్. మనకి గొప్పతనం ఉంటే మనం ఎక్కడైనా తగ్గుతామా అండి? నిజం చెప్పాలి. లెట్స్ బీ ఆనెస్ట్ టు అవర్ సెల్స్. మనమే గొప్పవారం అయితే నిజంగా మనం తగ్గించుకుంటామా? కానీ తగ్గించుకోవాలండి. వీ హ్యావ్ టు లెర్న్ టు బీ లైక్ అవర్ గాడ్. ఆమెన్. వీ హ్యావ్ టు లెర్న్ టు బీ హంబుల్. ఇఫ్ వీఆర్ ఇన్ ద లోయెస్ట్ పాయింట్ ఆర్ వీఆర్ ఇన్ ద హైయెస్ట్ పాయింట్, వీ స్టిల్ షుడ్ ఎంప్టీ అవర్ సెల్ఫ్. ఆమెన్. దేవుడు ఏం చెప్పారండి? యెషయా 57లో ఏం చెప్పారు ఒకసారి చదువుదాం. యెషయా 57:15. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము గల వారి యొద్దను దీన మనస్కులై ఉన్న వారి యొద్దను దేవుడు అటువంటి వారి దగ్గరే ఉంటారు. ఎందుకు అంటే గాడ్ ఈజ్ లైక్ దట్. ఆయన దీన మనసుడై ఆయన రిక్తునిగా ఆయన తనను తాను చేసుకొని అటువంటి విధంగా ఆయన జీవితాన్ని జీవించాడండి. సో వై ఆర్ వీ మేకింగ్ అవర్ సెల్ఫ్ సో గ్రేట్? మనల్ని మనం ఎందుకు అంత గొప్ప చేసుకుంటాం? చాలాసార్లు మన పరిస్థితి చాలా తక్కువగా ఉంటే నలిగిపోతాము, లేకపోతే చాలా గొప్పగా ఉంటే గొప్పగా భావిస్తాము. కానీ దట్ ఈస్ నాట్ ద క్యారెక్టర్ వీ సీ ఇన్ అవర్ లార్డ్. మన దేవుడిలో అటువంటి క్యారెక్టర్ అసలు లేనే లేదు. ఆయన ఎప్పుడు కూడా దీన మనస్కుడే ఉన్నాడు, రిక్తునిగా ఆయన ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రజల వరే మనం కూడా ఉండాలి. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ హిస్ గ్లోరీ. తన గొప్పతనాన్ని తను ఎంప్టీ చేసుకున్నాడు. అదొక తన గొప్పతనం ఒక ప్రైజ్గా ఆయన ఫీల్ అవ్వలేదు. అమెన్. సో వీ హ్యావ్ టు బీ ఇన్ ద సేమ్ వే. థ్యాంక్ ద లార్డ్. అమెన్. థ్యాంక్ గాడ్. ఎందుకంటే నేను దేవుడుగా ఆయన భావించి మన పరిస్థితిలో ఆయన లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదండి? అపవాది ఎప్పుడో మనందరినీ కూడా మింగివేసేవాడు. అమెన్. సో బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. ప్రేజ్ గాడ్. హీ ఈజ్ నాట్ లైక్ హ్యూమన్స్. హీ డస్ నాట్ చేంజ్. ఆయన ఎప్పుడు కూడా దీన మనసు కూడా ఉన్నాడు, ఆయన రిక్తునిగానే ఉన్నాడు. ఆయన మారలేదండి. హీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ఇటర్నిటీ. హీ ఈజ్ ద సేమ్ గాడ్. అమెన్. సో దట్ ఈస్ వై ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ అస్, ఐ వాంట్ యూ టు లుక్ అట్ మీ లైక్ అ పర్సనల్ గాడ్. ఒక దగ్గరగా మాట్లాడే దేవునిగా మనం ఆయనను చూడాలి. ఎవరి దగ్గర ఆయన ఉంటారు అంటే ఈ దీన మనస్కులై రిక్తులై ఉన్న వారి దగ్గర ఆయన ఉంటారు. ఆమెన్. దట్ ఈస్ వై ద లార్డ్ షోస్ టు రెడ్యూస్ హిమ్సెల్ఫ్. నాట్ ఒక గొప్ప ఫైర్ లాగా కానీ, ఒక గొప్ప ఎర్త్ క్వేక్లో కానీ, ఒక గొప్ప గాలిలో కానీ దేవుడు ఎలైజాకి తనను తాను చూపించుకోలేదు. తనను తాను ఒక రిక్తునిగా తగ్గించుకొని ఒక స్టిల్ స్మాల్ వాయిస్. అంటే దేవుడు మాట్లాడితే మనం అందరం కూడా మనం బతకలేమండి. వీ కెనాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ విత్ అవర్ ఇయర్స్. ఇట్ ఈస్ అంత గొప్పవాడు ఆయన. కానీ హీ రెడ్యూస్డ్ హిస్ ఫార్మ్ సో దట్ యూ అండ్ మీ కెన్ అండర్స్టాండ్ హిమ్. ఆమెన్. ఆయన తనను తాను తగ్గించుకొని నువ్వు నేను మనందరము కూడా ఆయన మాట వినగలిగే ఒక సిచ్యువేషన్ని దేవుడు మన మధ్య పెట్టారు. ఆమెన్. లెట్ us ఆల్ థ్యాంక్ ద లార్డ్. మనందరం కూడా లెట్ us థ్యాంక్ హిమ్. మనం ఈ మూమెంట్ తీసుకొని మన అందరం థ్యాంక్స్ చెప్దామా? లెట్ us థ్యాంక్ గాడ్. థ్యాంక్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, వి ఆల్ థ్యాంక్ హిమ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్. ఇవాళ మనము నిరీక్షణ లేని వారముగా ఎందుకున్నాము అంటే ఆయన మాటను మనం విని మనము సరైన మార్గంలో మనము నడిపించగలుగుతున్నాడు ఆయన. ఆమెన్. సో లెట్ us see him not only as a God who can do great things, but more so the God who is with us in our near personal. Amen. Amen. So how is this still small voice? అంటే మనము ఈ దేవుని వాయిస్ని ఎలా ఉంటుంది అంటే ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, ఆయన వాయిస్తో మనకేం జరుగుతుంది మన జీవితంలో అని మనం చూసినట్లయితే ఆయన వాయిస్, వై ఇస్ హిస్ వాయిస్ సో ఇంపార్టెంట్? ఆయన మాట, ఆయన స్వరము ఎందుకు అంత ఇంపార్టెంట్ మనం ఆలోచిస్తే, when you go to Psalm 85:8, Psalm 85:8, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఆయన ఏం చెప్తారండి? శుభవచనము చెప్తారు. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే హీ విల్ స్పీక్ ఓన్లీ పీస్ టు హిస్ పీపుల్. ఆమెన్. ఆయన శుభవచనము మాత్రమే మాట్లాడతారు. హీ స్పీక్స్
పీస్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన శాంతిని కలిగిస్తారు. అంటే ఎందుకు దేవుని మాట మనము శ్రద్ధగా ఎందుకు వినాలి, ఆయన స్వరముకు ఎందుకు మనము వేచి ఉండాలి అంటే ఆయన స్వరం ద్వారా మనకు ఒక శాంతి కలుగుతుంది మన హృదయంలో. ఒక శుభవచనము దేవుడు మనకిస్తారు. ఆమేన్. మన పరిస్థితి ప్రతికూలమైనా సరే, అక్కడ ఎలీషా ఏమి ఒక మంచి పరిస్థితిలో లేడండి, ప్రతికూలమైన పరిస్థితిలో నుంచున్నాడు. అపవాది ఆయనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. హీఈస్ రన్నింగ్ ఫర్ హిజ్ లైఫ్, హీఈస్ ఇన్ డేంజర్. కానీ దేవుడు ఆయన మాట ద్వారా ఒక శుభవచనము ఎలీషాకి దేవుడు తెలియజేశారు. హీ స్పోక్ a word of peace into his life. Amen. ఆయన ఒక శుభవచనము, ఒక శాంతి కలిగించే ఒక వచనము ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మళ్ళీ చదవరా. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. Acts 10:36 ఒకసారి చదువుదాం. Acts 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి. ఆమెన్. ఆయన యేసుక్రీస్తు ద్వారా ఏమి ప్రకటించారండి? దేవుడు సమాధానకరమైన సువార్తను. మనల్ని కిందకి అణచివేసి మనల్ని తొక్కడానికి దేవుడు రాలేదండి. హీ డిడ్ నాట్ కమ్ టు టెల్ దట్ యు ఆర్ అ సిన్నర్, యు ఆర్ నథింగ్, యు ఆర్ వెరీ బ్యాడ్ అని దేవుడు మనల్ని ఖండించడానికి దేవుడు రాలేదండి. నీవు నేను ఆయన లేకుండా పరిశుద్ధులుగా ఉండలేము ఆయన గ్రహించి ఆయన ఏమి శుభవచనము చెప్పడానికి వచ్చారు. ఏ శుభవచనం? ఈ సువార్తను ఏం చెప్పారండి? సమాధానకరమైన శుభవార్తను ఆయన చెప్పారు. ఏమని చెప్పారంటే, ఐ హ్యావ్ కమ్ టు రెస్క్యూ యూ. అమెన్. ఎలీషాకి దేవుడు ఏం చెప్పారు? ఐ హ్యావ్ కమ్ టు రెస్క్యూ యూ. అమెన్. ఐ హ్యావ్ కమ్ టు స్టాండ్ విత్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ and we shall destroy the enemy. Amen. So this is what the Lord will do when ఆయన స్వరము విన్నప్పుడు మనకి ఆ శుభవచనం ఏంటి అండి? ఆ సమాధానకరమైన సువార్త మనకు వస్తుంది. Amen. So this is the great thing what the voice of the Lord can bring us. Number 2, when you go to Acts 3:26 మనం చదివినట్లయితే, Acts 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. సో వాట్ ఈస్ ద సెకండ్ థింగ్ ద లార్డ్ విల్ డూ అస్? దేవుని స్వరము మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆమేన్. నాశనకరమైన ఒక పరిస్థితిలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి, నాశనకరమైన మన ఒక ఆలోచనలలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. The voice of the Lord not only brings us peace, but it brings us blessing. దేవుని స్వరము మనకి శుభవార్తనే కాకుండా మనల్ని ఆశీర్వదించడానికి దేవుడి స్వరం మనకి వస్తుంది. ఆమేన్. When you turn your Bibles to Psalm 43, 40 verse 3. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. దేవుని స్వరము మనకి శుభవార్తతో పాటు ఆయన ఆశీర్వాదం కూడా ఇస్తారు. కానీ ఆ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందండి? మన వికెట్నెస్లోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి అప్పుడు మనకి ఆశీర్వాదం కలిగిస్తుంది. ఆమేన్. సో ద లార్డ్ మైట్ వార్న్ us ఆల్, ఆర్ దేవుడు మనల్ని మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని గద్దించడం అంటే హీ విల్ నాట్ కాజ్ us టు, అంటే మనకి ఒక గిల్ట్ని దేవుడు తెప్పించరండి. హీ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ వాట్ ఆర్ వి గోయింగ్ త్రూ. మనం చేసే తప్పునైనా ఆయన చెప్తారు, కానీ దానిలోంచి ఎలా బయటికి రావాలో కూడా దేవుడు తప్పకుండా మనకి చెప్తారు. కాబట్టి దేవుని స్వరంను మనం ఎప్పుడు వినాలండి? నేను చాలా హోలీగా ఉన్నాను, నాకు అవసరం లేదని అనుకుంటే మాత్రము మనం ఆయన స్వరంలోంచి వచ్చే ఆశీర్వాదాలు మనము కోల్పోతామండి. ప్లీజ్ లెట్ us not feel that we are very great, that we do not want any kind of correction. మన కరెక్షన్ మనకి వద్దు అని మనం అటువంటి వాళ్ళు మనం జీవించొద్దు. లెట్ us be open to the voice of the Lord. Amen. ఎలీషాని దేవుడు ఎందుకు అడిగారు ఆ మాట? బికాస్ హీ వాజ్ రన్నింగ్,
హీ వాజ్ నాట్ టు రన్, హీజ్ అ మ్యాన్, హీ న్యూ హిస్ గాడ్. దేవుడు గొప్ప దేవుడు అని ఆయన చూశాడు. కానీ ఆయన ఎందుకు పరిగెత్తుతున్నారు? ద లార్డ్ వాంటెడ్ టు ఆస్క్ హిమ్. దేవుడు ఆయనని గుర్తు చేస్తున్నారు, ఎలైజా వై ఆర్ యూ రన్నింగ్? నువ్వు ఎందుకు అసలు ఇక్కడ ఎందుకు ఉన్నావు? యూ షుడ్ గో అండ్ ఫైట్ ది ఎనిమీ, యూ షుడ్ నాట్ రన్ ఫ్రమ్ ది ఎనిమీ. ఆమెన్. సో దేవుడు మనతో మాట్లాడాలి మన పరిస్థితిలో అంటే మనము ఓపెన్ ఇయర్స్ ఉండాలండి. మన హృదయము, మన ఆలోచనలు అన్నీ కూడా దేవుని స్వరముకి ఓపెన్గా ఉండాలి, తెరవబడి ఉండాలి. ఆమెన్. అప్పుడైతేనే దేవుడు మనకి ఏదైనా ఒక మాట్లాడినప్పుడు ఆ పరిస్థితిలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైన ఒక పరిస్థితిని దేవుడు మనల్ని లీడ్ చేయగలుగుతారు. ఆమెన్. సో ద థర్డ్ థింగ్ ఈజ్ ఐజయా 40:29 మనం చదివినప్పుడు అట్లే చదవండి ఒకసారి. ఐజయా 40:29. సొమ్మసిల్లు అన్న వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. He empowers the feeble and infuses the power to the powerless and to increase their strength. And 31st verse. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సో ఇక్కడ మనము ఐజయా 57:15 చదివినప్పుడు దేవుడు ఏం చెప్తున్నారండి? దీన మనస్కులై ఉన్న వారి దగ్గర దేవుడు ఏం చేస్తారండి? వారిని హీ విల్ ఎంపవర్ దోస్ పీపుల్ టు గివ్ దెమ్ స్ట్రెంగ్త్. ఆయన శక్తిని ఇవ్వడానికి పక్షిరాజు వలె రెక్కలతో వారు పైకి ఎగరగలిగే ఒక శక్తిని వారికి ఇస్తారు. వెన్ వి సీ ఎలైజా సిచ్యువేషన్ ఎలా ఉందండి? ఆయన చాలా అలసిపోయి హీ వాజ్ సో స్కేర్డ్. ఆయన ఎంత భయపడ్డాడంటే ఆయనలో ఎటువంటి శక్తి లేదు. హీ వాజ్ వెరీ వియరీ, హీ హ్యాడ్ నో స్ట్రెంగ్త్ ఇన్ హిస్ బాడీ. ఆమెన్. ఆయన అపవాది ఇచ్చే సవాలుకు ఆయన ఎంతగా భయపడ్డాడంటే ఆయనలో ఎటువంటి శక్తి లేకపోయింది. ఇదే సిచ్యువేషన్ మనము చాలాసార్లు రాజులు మనము ఐ థింక్ 2 Chronicles జెహోషాపాత్ రాజు దగ్గర మనం చూడొచ్చు, ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ కరెక్ట్లీ. సో ఆయన కూడా అంటాడు, మాలో ఎటువంటి శక్తి లేదు, అపవాది వచ్చి మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు, మాలో ఎటువంటి శక్తి లేదు. ఆమెన్. సో వీ హ్యావ్ నో స్ట్రెంగ్త్. బట్ వెన్ వీ అప్రోచ్ ద లార్డ్, వెన్ వీ వెయిట్ ఆన్ ద లార్డ్. ఒకసారి 31st verse చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుకొని వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆమెన్. సో ఇక్కడ ఎలా అంటే ఇది మనం ఎలా ఆలోచించాలంటే మనము ఒక రోప్ ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ ఒక తాడు ఉందనుకోండి, ఆ తాడుని ఆయనను చుట్టుకొని ఆ తాడుతో మనం ఆయనకి కట్టుకోవాలండి. యూ హ్యావ్ టు బైండ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సో స్ట్రాంగ్ దట్ రోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్ ఇన్ ఎనీ వే. ఆమెన్. మనం ఆయనని ఎంతగా పట్టుకొని ఉండాలంటే మీరే నా ఆశ్రయము, మీరే నాకు స్ట్రెంగ్త్నిచ్చే దేవుడు అని మనం ఆయనని గట్టిగా పట్టుకోవాలండి. ఆమెన్. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు అస్. మనం దేవుడిని ఎంత పర్సనల్గా చేసుకోవాలి అంటే, నువ్వు నా దగ్గరికి నువ్వు నాకేం కార్యం చేయకపోతే నేను ఎక్కడికి జరగను. ఐ విల్ నాట్ గో ఎనీవేర్. యూ హ్యావ్ టు డూ. నువ్వు కార్యం నా జీవితంలో చేయాల్సిందే. ఆమెన్. సో ఆర్ ఫెయిత్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ షుడ్ బి సో స్ట్రాంగ్. దేవుణ్ణి మనం ఎంత గట్టిగా పట్టుకోవాలంటే, అసలు నేను వదలను దేవుడిని. ఐ హ్యావ్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఆమెన్. మనం మధ్యలోనే ఆయనను వదిలేస్తే వి విల్ గ్రో వియరీ. మనలో శక్తి ఉండదండి. మనము కన్సిస్టెంట్గా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు అంటే 31st verse చదవన్నా అంటే మళ్ళీ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమెన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అండి, ఎలైజాస్ యాక్షన్స్ వర్ టోటలీ అవుట్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఆయన అపవాది సవాలు విసరంగానే ఆయనే పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి ఉండింది యాక్చువల్లీ. బట్ వి సీ అ గ్యాప్ హియర్. ఒక గ్యాప్ ఉందండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని
ఒక ఒక స్పెక్టాక్యులర్ థింగ్తో మనము అక్కడికక్కడ ఆగిపోకూడదు. అంటే ఒక గొప్ప కార్యం జరిగిపోయింది, ఇంకా పని అయిపోయింది అన్నట్టు మనము జీవించకూడదు. యూ హ్యావ్ టు పర్స్యూ ద లార్డ్. ఆమేన్. సో ఆ పర్స్యూయింగ్లో చాలాసార్లు మనము దెబ్బతింటామండి. ఎందుకు ఎలైజా అలా పరిగెత్తాల్సి వచ్చింది అంటే హీ డిడ్ నాట్ పర్స్యూ ద లార్డ్. ప్రాబబ్లీ హీ డిడ్ నాట్ పర్స్యూ ద లార్డ్. ఆయనని ఒక దగ్గరగా దేవుడితో ఒక రిలేషన్షిప్ని, దేవుడితో ఒక సహవాసాన్ని ఆయన పెట్టుకోలేదు. ఆమేన్. సో వెన్ సిచ్యువేషన్ కమ్స్ వి విల్ రన్ అవే ఫ్రమ్ ది ఎనిమీ. మనం గుర్తుపెట్టుకోవాలండి, మన అపవాది మనకి సవాలు విసిరినప్పుడు మనం తిరిగి సవాలు విసిరాలంటే ఎవరు మనతో ఉన్నారు అది మనం గ్రహించగలిగే ఒక పరిస్థితిలో మనం ఉండాలి. ఆ గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే మనం ప్రతిరోజు ఆయనతో ఒక సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రహింపు వస్తుంది. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ అండి. నేను వర్షిప్లో వెన్ ఐ వాజ్ వర్షిపింగ్ ద లార్డ్ వాజ్ రిమైండింగ్ మీ దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. మనం అంతా బాగుంది అని మనం ప్రశాంతంగా ఉన్నాము అంటే సడన్గా అపవాది మనకు ఒక సవాలు విసురుతాడు. వాట్ విల్ యూ అండ్ డూ ఇన్ దట్ సిచ్యువేషన్? వాట్ విల్ యూ అండ్ మీ డూ ఇన్ దట్ సిచ్యువేషన్? మనం ఎలైజా వల్లే మనం రియాక్ట్ అవుతామా, లేకపోతే గొప్ప దేవుడు నాతో ఉన్నాడు అని వారికి తిరిగి సవాలు విసరగలుగుతామా? మన సిచ్యువేషన్ మనం ఆలోచించుకోవాలి. వేర్ ఆర్ వి? మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? ఇఫ్ వీ ఆర్ లైక్ ఎలైజా దెన్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ రైట్ నౌ. మనం చాలా దీన్ని ఒక సీరియస్ సిచ్యువేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది శాశ్వతమైన జీవితం అయితే కాదండి. యువర్ ఎటర్నల్ లైఫ్ ఇస్ ఇన్ హెవెన్, నాట్ ఆన్ దిస్ ఎర్త్. సో సవాలు అపవాది ఇవ్వకుండా ఎక్కడ పోడు. మేబీ నాట్ టుడే, మేబీ సమ్ అదర్ టైమ్, బట్ యూ హ్యావ్ టు బీ రెడీ. మనము ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. మనం ఎందుకు ప్రార్థనలు ఎందుకు చేస్తామండి? ఊరికి మనకి పని లేకైతే కాదు కదా. జస్ట్ బికాస్ వీఆర్ నాట్ ఫ్రీ, వీ వాంట్ టు హ్యావ్ విక్టరీ. ఆమేన్. మనకి విజయం కావాలి, గొప్ప దేవుడు కార్యాలు మనం చూడాలి. దానికి ప్రతిరోజు మనం ఆయనతో ఒక సహవాసాన్ని మనం పెట్టుకోవాలి. ఆమేన్. వీ హ్యావ్ టు హీడ్ హిజ్ వాయిస్. ద లాస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్ ఇస్ వీ హ్యావ్ టు హీడ్ హిజ్ వాయిస్. అంటే దేవుడి మాట వచ్చినప్పుడు దాన్ని మనం అంగీకరించగలిగే ఒక పరిస్థితిలో మనం ఉండాలి. ఆమేన్. సో ఐజయా 30:21 ఒకసారి చదువుదాం. ఐజయా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇదే త్రోవ అని నువ్వు నడవాలి అని దేవుడు స్వరము మనకు వినపడాలి అంటే వినపడుతుంది తప్పకుండా. వినపడము ఒకటండి, దాన్ని అంగీకరించి నడవడం అనేది ఈజ్ అ సెకండ్ డెసిషన్ దట్ వీ హ్యావ్ టు టేక్. మనం చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం దాన్ని అంగీకరించి జీవించడానికి చాలా మనకు కష్టంగా ఉంటుంది. మేబీ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు యు ఆల్ టుడే. దేవుడు ఎటువంటి విధంగా దేవుడు మీతో మాట్లాడుతున్నారో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ష్యూర్ దేవుడు నాతో ఎలా అయితే మాట్లాడారో మీతో కూడా మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఇఫ్ యూ ఫీల్ దట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ బట్ యు ఆర్ నాట్ హీరింగ్ హిజ్ వాయిస్, అంటే ఆయన మాటను పట్టుకొని నేను ఇంకా నడవట్లేదు ఆ మార్గంలో ఆయన మాటతో పట్టుకొని అని అనుకుంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వేస్. వీ ఆల్ షుడ్ చేంజ్ అవర్ వేస్. ఆమెన్. మన జీవితాన్ని మనము మార్చుకోవాలండి. ఇఫ్ యూ డోంట్ హీడ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, హౌ విల్ యూ లీడ్ యువర్ లైఫ్ ఇన్ టు గ్రీన్ పాస్చర్? ఒక శాంతికరమైన ఒక పరిస్థితిలోకి మనం ఎలా నడవగలుగుతాం? ఓన్లీ హిజ్ వాయిస్ క్యాన్ లీడ్ యూ ఇన్ ద రైట్ పాత్. యూ విల్ హియర్ అ వాయిస్ బిహైండ్ యూ టు గైడ్ యూ సేయింగ్ దిస్ ఈస్ ద రైట్ పాత్, ఫాలో ఇట్. How will you know that this is the right path? Only when you walk with the Lord every day and heed his voice every day. Amen. ఆయన మాటను ప్రతిరోజు మేక్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ గాడ్. ఆయన ఎక్కడో నేను కొంతసేపు ఒక 1 hour ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతాను అట్లా కాదు మన జీవితం. ఆ సహవాసం అంటే ఎలా ఉంటుందండి? యూ టెల్ ఎవ్రీథింగ్ టు దెమ్. మనం ప్రతిదీ కూడా పంచుకుంటాం. ఆయన వారు ఏం మాట్లాడుతున్నారో మనం వింటాం. సహవాసం అంటే ఒకటే దగ్గర నుండి మనం లిస్ట్ అంతా చదవడం కాదండి. దట్ ఈస్ నాట్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఆమెన్. యువర్ పర్సనల్ టైమ్ విత్ ద లార్డ్ షుడ్ బీ ఇన్ అ వే. అది రోజంతా కూడా గడవాలి. అది ఒక దగ్గర అది ఆగిపోకూడదు, గంటలో ఆగిపోకూడదు. యూ హ్యావ్ టు టాక్ టు ద లార్డ్. యూ హ్యావ్ టు హియర్ ద లార్డ్. యూ హ్యావ్ టు హీడ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. ఆమెన్. సో ఇది నాకు చాలా ఇష్టమైన ఒక వాక్యము. John 17:3. దీంతో మనం ముగిద్దాం. John 17:3.
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అంటే ఏంటండి? యేసుక్రీస్తుని తెలుసుకోవడమే నిత్య జీవం. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ దిస్ ఎర్త్ ఫర్ యూ అండ్ మీ? ఈ భూలోకంలో నీకు నాకు నిత్య జీవం అంటే ఏంటి అండి? ప్రభువుని తెలుసుకోవడం. ఆ ప్రభువునే మనం ఆయన దూరంగా అంటే ఇఫ్ యూ జస్ట్ కన్ఫైన్ గాడ్ యాజ్ సమ్వన్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ యూ, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇటర్నల్ లైఫ్ ఆన్ ఎర్త్. ఆమెన్. దేవుడు మనకు ఒక ప్రివిలేజ్ని ఇచ్చారండి. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇటర్నిటీ ఆన్ దిస్ ఎర్త్, బట్ హౌ? వెన్ యూ గెట్ టు నో యువర్ లార్డ్ పర్సనలీ. ఆమెన్. దేవుణ్ణి నీవు నేను ఒక దగ్గరగా అయిన దేవుడిగా మనం భావించి ప్రతిరోజు అటువంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు మాత్రమే యూ విల్ హ్యావ్ దట్ ఇటర్నల్ లైఫ్ ఇన్ యూ. ఆమెన్. ఆ ఇటర్నిటీని ఇప్పుడే మనము అనుభవించగలిగే ఒక లైఫ్ స్టైల్ మనకు ఉంటుంది. ఆమెన్. యూ విల్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ ఇటర్నిటీ, గుడ్ హెల్త్, ప్రాస్పారిటీ, ఆర్ ఇన్ వాట్ ఎవర్ వే, సక్సెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ఎప్పుడు వస్తుందండి? మనకి దేవునితో ఉన్న సహవాసం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆమెన్. సో ఎలైజా గురించి మనం ఆలోచించినప్పుడు ఐ వాంట్ టు ఎండ్ విత్ దిస్. ఎలైజా లైఫ్ తర్వాత మనం చూసినట్లయితే ఎలైజా దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నారు అంటే అపవాదిని ఎప్పుడు కూడా ఓడించాడు. హీ నెవర్ వెంట్ బ్యాక్ అండ్ వాస్ ఫియర్ఫుల్ ఆఫ్ ది ఎనిమీ. దేవుడితో సహవాసము ఇలా వెన్ హీ హర్డ్ ద స్టిల్ స్మాల్ వాయిస్, దేవుడితో ఆ రిలేషన్షిప్ని మొదలు పెట్టుకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా అపవాది నుండి ఎన్నడూ కూడా పరిగెత్తిన పరిస్థితి మనం చూడలేదు. హీ నెవర్ వెంట్ బ్యాక్ అండ్ ర్యాన్ ఫ్రమ్ ది ఎనిమీ. హీ ఆల్వేస్ పర్స్యూడ్ ది ఎనిమీ అండ్ హీ డెస్ట్రాయిడ్ హిమ్. ఆమెన్. అపవాదిని ఎప్పుడు కూడా ఓడించిన పరిస్థితినే ఎలైజా జీవితంలో మనం చూస్తాం. దిస్ ఈజ్ ద ప్రివిలేజ్ దట్ యూ అండ్ ఐ హ్యావ్. ఆమెన్. మనం ఎప్పుడు కూడా అపవాది నుండి పరిగెత్తే ఒక పరిస్థితి మనకు అవసరం లేదండి. వెన్ యూ నో గాడ్ వెరీ పర్సనలీ, వెన్ యూ know God in his character, ఆయన ఎటువంటి వాడు అని మనం తెలుసుకుంటే there is no looking back. Amen. There is no running away from the enemy. Amen. So let us remember all these things the Lord has spoken to us. Amen. And let us heed his voice. Let us not forget, this is a personal request for you all. Let us make God more personal to us. నాకు దేవుడు మాట్లాడినప్పుడు నాకు చాలా I felt very నాకు ఒక కన్విక్షన్ కలిగింది అనమాట. అంటే దేవుణ్ణి ఇంకా ఆ విధంగా మనం చాలాసార్లు చూడట్లేదు. We all should remember that God is very near to us. He's beside us. He's in us. ఆయన ఆత్మ మనలో ఉంది. ఆయన మనతో ఎప్పుడు ఉన్నాడు. He'll never leave us nor forsake us. Amen. 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 Let us all stand to our feet. దైవజనులు ప్రార్థించగా మనం